కృష్ణాయ పరమాత్మనే నమః. మూలిగే నక్క మీద తాటిమట్ట పడ్డట్టు అసలే భయపడుతున్నటువంటి దుర్యోధనుడిని ఏదో కాస్త ఉత్సాహపరుద్దాం కదా అని భీష్మ పితామహుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అంతలోనే కృష్ణ పరమాత్మతో సహా పాండవ సైన్యం అందరూ కలిసి దుర్యోధనుడి యొక్క సైన్యాన్ని విపరీతమైన భయానికి గురి చేసేస్తారు. భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 4వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో మాట్లాడేటువంటి సన్నివేశం మనకి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇరుపక్షాల వారి సైన్యాన్ని వర్ణన చేయడమే మనకి ముఖ్యంగా కనిపిస్తూ ఉన్నప్పుడు మొదట పాండవుల సైన్యంలో ఉన్నటువంటి మహారథులందరినీ పరిచయం చేస్తూ వారందరినీ వర్ణన చేస్తూ ఉండగానే తను దురభిమాని కావడం చేత తనను తాను ఎప్పుడూ తక్కువ చేసుకోలేడు కనుక నా సైన్యంలో కూడా మహారథుల కంటే గొప్పవాళ్లే ఉన్నారు, వారందరినీ కూడా భీష్మ పితామహుడి నాయకత్వంలో నడిపిస్తున్నాడు అంటూ అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మ పితామహుడి నాయకత్వంలో నడిపిస్తున్నటువంటి నా సైన్యము అపరిమితమైనది, భీమసేనుడి నాయకత్వంలో నడిపిస్తున్న వాళ్ళ సైన్యము పరిమితమైనది, కాబట్టి నన్నెవరు ఓడించలేరు, వారిని ఎవరైనా ఓడించగలరు అనేటువంటి దురహంకారంతో మాట్లాడుతూ భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవహి అని అంటాడు. మీరంతా కూడా భీష్మ పితామహుడిని రక్షణ చేసేటువంటి ప్రయత్నం చేయండి, భీష్మ పితామహుడు నా సైన్యం అంతటినీ కూడా రక్షణ చేస్తాడు అని అంటూ ఉండగానే ఈ మాటలన్నీ గమనిస్తున్నటువంటి భీష్మ పితామహుడు దుర్యోధనుల్లో ఉన్నటువంటి ఆ వ్యాకులత, చింతా వ్యాకులత పోగొట్టేందుకు, తనని ఉత్సాహపరిచేందుకు, ధైర్యం నింపేందుకు నీకు నేనున్నాను మనవడా అన్నట్టుగా తను సింహనాదం చేసేట్లుగా శంఖాన్ని గొప్పగా ధ్వనింపజేస్తాడు. అది వింటూ ఉండగానే కృష్ణ పరమాత్మతో సహా పాండవులందరూ కూడా, కృష్ణుడేమో పాంచజన్యంతో, అర్జునుడు దేవదత్తంతో ఇలా భయంకరమైన పనులు చేసేటువంటి భీమకర్మ వృకోదర భీమసేనుడు, ఆయన పౌండ్రంతో అనంత విజయంతో యుధిష్ఠిరుడు, అలాగే సుఘోష మణిపుష్పకాలతోటి నకుల సహదేవులు, ఈ విధంగా యుద్ధంలో మోగించేటువంటి అనేకమైనటువంటి వాద్యాలు, దుందుభులు, కొమ్ము వాద్యాలు, వీటన్నిటితోటి కూడా వారు శబ్దం చేస్తూ ఉంటే యుద్ధభూమి, ఆకాశము భూమి రెండు కలిసినట్లుగా, నిమ్మకాయ పిండేసినట్లుగా వారందరి గుండెలు పిండేస్తూ మృత్యుదేవత తల మీద కూర్చుని ఇప్పుడే పట్టుకెళ్తారా అన్నట్లుగా వారందరూ భయంతో వణికిపోయారు. ఈ విధంగా 4వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు యుద్ధ సన్నివేశాన్ని వర్ణన చేస్తున్నట్లుగా భగవద్గీతలో మనకి కనబడుతోంది. ఇక్కడ ప్రధానంగా మనము ఒక విషయాన్ని విశ్లేషణ చేసుకుందాము. అదేంటంటే దుర్యోధనుడు ప్రారంభంలో ద్రోణుడితో చెప్తున్నప్పుడు మహారథాహ అని అన్నాడు. మహారథులంటే ఎవరు, మహారథులని ఎవరని అంటారు అని అడిగినట్లయితే గనక ఏకోదశ సహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇది స్మృతః అని అంటారు. ఒక్కడే 1000 మంది ధనుర్ధారులతో యుద్ధం చేయగలిగినటువంటి వాడు, శస్త్రంలోనూ శాస్త్రంలోనూ ప్రావీణ్యత కలిగినటువంటి వాడిని మహారథుడు అని అంటారు. ఆ విధంగా ఇరుపక్షాల్లోనూ ఎంతోమంది మహారథులతో కూడినటువంటి యుద్ధ సైన్యాన్ని భగవద్గీతలో మనకి వర్ణన చేస్తూ ఉన్నారు. ఇక తర్వాతి వీడియోలో అర్జునుడు మాట్లాడేటువంటి మాటల్ని మనం విందాము. కృష్ణాయ పరమాత్మనే నమః.